కొన్ని దాటవేయడం కోసము, కొన్ని మరిపించడం కోసము, మీరు ఇచ్చిన గ్యారంటీలను ప్రజలు మర్చిపోవడం కోసము దీన్ని ముందరికి తెచ్చి ఎక్కువసేపు లాగిందని నేను అంటున్నాను. బాధితురాలికి మేము సహాయం చేయాలి, ప్రతి ఒక్కరము. అసలు అన్ని పార్టీలకు అతీతంగా ఎవరైనా సాయం చేయాలి, కానీ దీన్ని రాజకీయంగా చేసి లొంగ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. రైట్. నాగేంద్ర కుమార్ గారు, ఎస్, మీరు మద్రాస్ నుంచి కూడా సినీ ఇండస్ట్రీ మీకున్న అవినాభావ సంబంధం ఏంటో మనకు తెలియంది కాదు. అవకాశం పెట్టారు సినీ ఇండస్ట్రీ మొత్తం. అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన తీరు కావచ్చు, ప్రతిదానికి మీరు ప్రత్యక్ష సాక్షిగా కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ రోజున దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, పాన్ ఇండియా లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినీ పరిశ్రమ ఏ స్థాయిలో ఉందో కూడా ప్రతి ఒక్కరు ఎంత గర్వించదగ్గ క్షణంలో మనం ప్రత్యేకించి చెప్పక్కర్లా. అంటే 24 విభాగాల్లో కూడా ఇండస్ట్రీకి ఎలాంటి సహకారం ప్రభుత్వం నుంచి ఇంకా అందితే ఇంకా మరింత ముందుకు దూసుకెళ్లే అవకాశం ఉంది? అంటే వరల్డ్లోనే నెంబర్ 1గా ఎదిగే అవకాశం ఉంది అనుకోవచ్చు. అంటే ఇందులోని ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, సినిమా పరిశ్రమలో ఉండే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని గవర్నమెంట్ వరకు పరిగెత్తిపోయి గవర్నమెంట్ దాని మీద ప్రత్యేకమైన జీవోలు తయారు చేసేసి దానికోసం ప్రత్యేకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వెంటనే పట్టుకొచ్చి చేయాల్సినంత అవసరం సినిమా ఇండస్ట్రీకి లేదండి. ఉన్న సమస్యలు ఉన్నాయి, లేకపోలేదు. డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉండే సమస్యలు దానికి ఉన్నాయి, ఎగ్జిబిటర్స్ వరల్డ్ లో ఉండే వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. చాలా కాలం అసలు ఈ పార్కింగ్ అనే ఒక చోటే ఎగ్జిబిటర్ రంగం చాలా ఇబ్బందులు పడిపోయింది గత ప్రభుత్వ కాలంలో. అవి టైమ్లీ ఫ్లేర్ అప్ అయ్యే సమస్యలుగా కొన్ని వస్తుంటాయి. ఈ రోజున సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉన్నారు, వాళ్ళు ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే పర్సంటేజ్ కేవలం 15%. అదే మల్టీప్లెక్స్కి ఇచ్చే పర్సంటేజ్ 50-60% వరకు కూడా ఉంటుంది. ఇది వాళ్ళు ఏనాటి నుంచో ఎగ్జిబిటర్స్ పోరాడుతున్నారు దాని మీద, కానీ ఇప్పటి వరకు దానికి ఏ రకమైన సరైన కన్క్లూజన్ అయితే రాలేదు. సినిమా ఇండస్ట్రీ అన్నది ఏనాడైనా ప్రభుత్వానికి అవసరమైనా ప్రజలకు అవసరమైనా కూడా ఎప్పుడు ఆ రోజు ఎన్టీఆర్ నాగేశ్వరరావు దగ్గర నుంచి, కృష్ణ గారి దగ్గర నుంచి, నిన్న మొన్నటి చిరంజీవి గారి వరకు కూడా ఎప్పుడు పబ్లిక్ కావాల్సింది ఏది ఉన్నదో అది చేయడానికి ఎప్పుడు సినిమా పరిశ్రమ ముందుకు వచ్చిందంటే చాలా విజయవంతంగా కూడా చేసింది. ఆ రోజు మన వరదలు వచ్చినప్పుడు రామారావు నాగేశ్వరరావు నాటకాలు వేసి విరాళాలు సాధించి అవన్నీ ఇచ్చారు. మొన్న చిరంజీవి గారు కరోనా టైంలో ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆక్సిజన్ వ్యాన్లు పంపించి మళ్ళీ విరాళాలు సేకరించి సినీ కార్మికులకేమో నెలసరి అవసరాలకి సరిపోయిన వస్తువులన్నీ, సామగ్రిని అన్ని సమకూర్చి, ఇవన్నీ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు వరదలు వస్తే వెంటనే వాళ్ళకి కావాల్సిన డబ్బులు అందరూ కూడా సమీకృతమై పంపించడం అన్నది సినిమా చరిత్రలో కొత్త కాదండి. సినిమా చరిత్రలో ఎప్పుడు జరుగుతున్నది. ప్రభుత్వాలు ఎవరైనా, ప్రభుత్వాధినేతలు ఎవరైనా సినిమా పరిశ్రమ అన్నది మాత్రం ఎప్పుడు మానవీయ కోణంలో ఎప్పుడూ ముందుకెళ్తూనే ఉందండి. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం దగ్గర నుంచి సినిమా పరిశ్రమకు కావాల్సింది ఏంటి అని అంటే ఈ రోజున పర్టికులర్ గా ఇప్పుడు గత 4 ఏళ్లలో తెలుగు సినిమా అన్నది అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయి స్టీవెన్ స్పిల్బర్గ్, జేమ్స్ కెమెరూన్ లాంటి వాళ్ళు కూడా రాజమౌళికి ముందుకొచ్చి మాకు రిలీజ్ సాహో అని దండం పెట్టి, మీ పురాణాలు, మీ ఇతిహాసాల నుంచి మేము క్యారెక్టర్లను తీసుకుని సినిమాలు చేస్తున్నాం అని చెప్పే ఒక స్థాయికి తెలుగు సినిమా ఎదిగిపోయింది. ఈ రోజున దాన్ని వేరే లెవెల్లో బ్లాస్ట్ చేసిన సినిమా పుష్ప, ఏకంగా RRR ఆస్కార్ కొట్టేసింది. ఇవన్నీ ఎవరి ప్రభుత్వాలు సహకారాలు ఏమి లేవు అక్కడ. ఎవరి స్టేట్ వాళ్ళది, ఎవరి రిస్క్ తో వాళ్ళు చేశారు. బాహుబలి సినిమా చేసినప్పుడు అంత డబ్బు ఖర్చు పెట్టి చేస్తుంటే అందరూ వీళ్ళకి పిచ్చెక్కింది అనుకున్నారు. ఎందుకంటే అంత డబ్బు పోసి ఆ సినిమా చేస్తున్నారని చెప్పి. ఆ రోజున ఏ ప్రభుత్వాలు వచ్చి సాయం చేసేయండి సినిమా ఇండస్ట్రీకి? RRR తీసినప్పుడు ఏ ప్రభుత్వాలు వచ్చి సాయం చేసేయండి? అయితే సాయం వల్ల ఎక్కడంటే ఒక చోట ఏంటంటే సినిమాని అంత డబ్బు ఖర్చు పెట్టి చేస్తారు కాబట్టి కొంచెం చిన్న హెల్ప్ ఏంటంటే ఆ టికెట్ రేట్లు పెంచుకోవడం, 1 షోకో 2 షోలకో లేకపోతే ఒక వారం రోజుల పాటు ఆ సినిమా దమ్ము బట్టి పుట్టుకుట్టినే ఆ సినిమాకి ఏమి దమ్ము లేకుండా మీరు టికెట్ పెంచుకుంటే అసలే సినిమా ఇండస్ట్రీ అష్ట దిగ్బంధనంలో ఉన్నది. ఈ రోజున ఓటీటీలో పక్కన, వెబ్ సిరీస్ లో పక్కన, యూట్యూబ్లు, టీవీలు, శాటిలైట్లు, ఇన్నిట్లో అసలు సినిమా థియేటర్కే జనాలు వెళ్ళట్లేదు. వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువ. ఏదో RRR, KGF, మొన్న కల్కి ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు వస్తే
జనాలు థియేటర్కి వెళ్తున్నారు. అంటే లేకపోతే జనాలు ఇవన్నీ థియేటర్కి కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు నాగేంద్ర కుమార్ గారు. అంటే ఒక వారంలోనే ఆ సినిమా అప్పుడు బాగుంది అంటే గతంలో చూసుకుంటే మనం 100 రోజులు ఆడేవి, రోజులు ఆడేవి, కలెక్షన్స్ కూడా అదే స్థాయిగా వచ్చేవి, 50 రోజుల వరకు కూడా మనకి ఎక్కడ హౌస్ఫుల్లోనే కనిపించేవి. అంటే ఇప్పుడు సినిమా విడుదలకు ముందే మీరు చెప్పినట్టుగా ఈ పైరసీ కావచ్చు, ఓటీటీలు కావచ్చు, అలాగే ఈ సోషల్ మీడియాలు కావచ్చు, ఇవన్నీ ఎఫెక్ట్తో కూడా సినిమా రంగం ఈ అధిక ధరలు పెంచమని ప్రాధాయపడడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవాలా? అంటే వారం రోజుల్లోనే మనం రాబట్టుకోవాలనే ఆలోచన ధోరణిలోనే ఉన్నారనుకోవాలా? వారం రోజుల్లో రాబట్టుకోవడం అని కాదండి. ఇప్పుడు చాలా చిన్న సినిమా సార్, బేబీ అనే ఒక సినిమా సాయి రాజేష్ డైరెక్ట్ చేశాడు. అందరూ కొత్త తారాగణం దాదాపుగా. అవును, ఆ సినిమా 1 కోటి కలెక్ట్ చేసిందండి. అదేం పెద్ద హై బడ్జెట్ ఫిల్మ్ కాదు. అవును, ఎస్. కానీ సినిమా బ్రహ్మాండంగా ఆడింది, బోల్డ్ కలెక్ట్ చేసింది. ఈ ఓటీటీలకి అన్నిటికీ ఎగ్నెస్ట్ గా నిలబడి థియేటర్ లోని మొన్న కమిటీ కుర్రాళ్ళు 50 రోజులు ఆడిందండి థియేటర్స్ లో. 12 మంది కొత్త ఆర్టిస్టులు ఉన్నారు, కొత్త డైరెక్టర్ నాగబాబు గారి అమ్మాయి కొన్నిదల నీహారికి ప్రొడ్యూస్ చేసిన సినిమా 50 రోజులు ఆడింది థియేటర్ లో. ఎవరు ముక్కు మొహం తెలియదు యాక్టర్లు ఎవరికి, ఎవరో ఒకరు సాయి కుమార్, ఎవరో ఒకరు ఇద్దరు ఉన్నారు. నేను అనే పాయింట్ ఏంటంటే ఈ రోజున సినిమా పరిశ్రమకి గవర్నమెంట్ వైపు నుంచి అంటూ ఏదైనా జరిగితే ఉన్నాయి. ఎలాగా రేవంత్ రెడ్డి గారు ఆశించినట్టుగా, ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్టీ రామారావు స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఆయనకి తెలుసు సినిమా పరిశ్రమ తాలూకా గుబాళింపు, దాని పరిమళం అవన్నీ రేవంత్ రెడ్డి గారికి బాగా తెలిసిన వ్యక్తి ఆయన. కాబట్టి దీన్ని సరే తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ లో భాగంగా హైదరాబాదు అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ హబ్ అవ్వాలి సినిమా ఇండస్ట్రీకి, అదొక రకమైన ఆదాయం, అదొక రకమైన గ్లామరు, అదొక రకమైన అభివృద్ధి అని ఆయన ఊహించడంలో ఆయన విజన్ ఎవరు తప్పుపడడానికి వీల్లేదంటే అది 100% ఇన్విటేషనల్, వెల్కమింగ్ ఆయన చెప్పిన మాటలన్నీ కూడా. కాకపోతే నేను అదే ఇందాక మీతో అంటున్నది, ఏ గవర్నమెంట్ చేసిందని RRR వచ్చింది, ఏ గవర్నమెంట్ చేసిందని కల్కి వచ్చింది. ఇప్పుడు కావలసిన డెవలప్మెంట్ అంటా ఏదైనా ఉంటే కనుక ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ రోజులు మామూలుగా స్టూడియోలో కొన్నాళ్ళు సినిమాలు తీశారు, తర్వాత అవుట్డోర్లలోకి వచ్చారు, తర్వాత మళ్ళీ గ్రీన్ మ్యాట్లకు వచ్చారు. ఇప్పుడు సెట్లే లేవు, కల్కి సినిమాలో సెట్టే లేదు. అశ్విని దత్ గారు నాకు ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పారు, నేను సెట్కి వెళ్ళి ఆశ్చర్యపని ఏమీ కనిపించలేదు నాకు అని చెప్పి. అక్కడ గ్రీన్ మ్యాట్లే ఉన్నాయి. ఈ టెక్నాలజికల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, ఈ మన దాన్ని ఏమంటారు, మొన్న ప్రశాంత్ వరం కూడా అంటున్నాడు అనమాట నాతో, ఎలాగ డైరెక్టర్ హనుమాన్ చూడండి, అది ముత్యాలముఖి సినిమా వచ్చింది, ఆంజనేయుడు వేషం దానిలో ఉంది, ఆంజనేయుడు పాత్ర ఉన్నది ముత్యాలముఖి సినిమాలో, శ్రీ ఆంజనేయంలో ఉన్నది ఆంజనేయుడు పాత్ర, ఎన్నో ఆంజనేయుడు పాత్రలో ఉన్న సినిమాలు వచ్చినాయి ఆడినాయి. కానీ మొన్న హనుమాన్కి ఏంటి స్పెషల్ టచ్, మొన్న అది అంత గ్రాఫిక్స్ చూడగానే పిల్లలు పిచ్చెక్కిపోయారు, జనాలు పిచ్చెక్కిపోయారు. మారుతున్న కాలానుగుణంగా ట్రెండ్ సెట్ చేయటం. హాలీవుడ్ సిరీస్ సినిమాలన్నీ ఎందుకండి, మన కుర్రాళ్ళు ఓ పక్కనేమో తెలుగు సినిమాలు 4 సినిమాలు రిలీజ్ అవుతుంటే అక్కడేమో బుక్ మై షోలో అన్ని ఖాళీలు కనిపిస్తాయండి. ఆ హాలీవుడ్ సిరీస్ ఫిల్మ్స్ కి టికెట్లు బుక్ అయితే అక్కడ ఎక్కడ అసలు మీకు కనిపించదు, ఒక చోట కూడా కనిపించదు. బుక్ చేసుకోవడం ఇంకో గంట లేట్ అయితే. అంత పిచ్చి పడుతున్న సందర్భంలో టెక్నాలజీ మారింది, ట్రెండ్ మారింది, అన్ని మారిపోయి ఇప్పుడు అంతా కూడా ఏంటంటే హాలీవుడ్ స్థాయిలో సినిమాలు లేకపోతే మన తెలుగు వాళ్ళు కూడా చూడట్లేదండి. అలాగని చూడట్లేదా అంటే ఓ బేబీ వచ్చింది, ఓ కమిటీ కుర్రాళ్ళు వచ్చింది, మంచి సినిమాలు ఎప్పుడు ఆదరిస్తూనే ఉన్నారు. ఎప్పుడు అసలు దానికి డోకా లేదండి. సినిమాకి ఇగో ఇప్పుడు ఉన్న దానిలో ఇంత బడ్జెట్లు పెట్టి చేస్తున్నారు కాబట్టి ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు లేకపోతే ఒక వారం రోజులు టికెట్ రేట్లు పెంచారే అనుకోండి, గవర్నమెంట్ ఇచ్చిందే అనుకోండి సార్, సినిమా బాగులేకపోతే మధ్యాహ్నానికి ఉండదు. పెద్ద పెద్ద హీరోల సినిమాలు మధ్యాహ్నం షోకు ఉండట్లేదు థియేటర్లో సినిమాలు ఈ రోజున. అంటే ఇప్పుడు వీళ్ళు టికెట్ రేట్లు ఇచ్చేస్తే, గవర్నమెంట్ ఓకే చేసేస్తే, గవర్నమెంట్ వచ్చి మెచ్చి మేకతోలు కప్పేస్తే ఆడే పద్ధతి సినిమాలు ఆడేస్తాయని ఎక్కడ గ్యారంటీ లేవు సార్. ఇప్పుడు అఖండ సినిమాకి ఆంధ్రాలో టికెట్ రేట్లు పెంచలేదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ బిగ్ బ్లాక్ బస్టర్. ఆ రేట్లతోనే, ఆ రేంజ్ ఆఫ్ టికెటింగ్ తోనే సినిమా చాలా పెద్ద హిట్ అయింది. అఖండ సినిమా బాగున్న సినిమాని ఎవరు ఆపలేరండి, బాగులేని సినిమాని ఏ ప్రభుత్వము ఆడించలేదు. అది కేవలం ప్రజలకి కనెక్ట్ అవ్వాలి ఆ సినిమా. ఈ డైరెక్టర్ అనుకున్నది, ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి తీసింది. ఈ రోజున కల్కి సినిమా జపాన్ లోనే ఎక్కడో రిలీజ్ అయిపోతున్నదండి. జపాన్ వాడు ఎవడో అసలు నాగశ్విన్ అన్న ఆయన ఎవరికైనా తెలుసా? అశ్విని దత్ గారు ఎవరో తెలుసా జపాన్ లో? అక్కడ రిలీజ్ అవుతున్నారు సినిమా. శంకర్ సినిమాలు బ్రహ్మాండంగా చూశారు, ఒకే ఒక్కడు అలాంటి సినిమాలన్నీ నేషనల్ వైడ్ పాన్ ఇండియాలో. ఇప్పుడు గవర్నమెంట్ అడుగుతున్నది, వాళ్ళు అడుగుతున్నది ఏంటి, మాకు ఈ డ్రగ్స్ కంట్రోలింగ్ లో హెల్ప్ చేయండి. ఎస్,
వన్ హ్యాస్ టు డూ. ఎందుకంటే ఒక చిరంజీవి గారు చెప్తే కరోనా టైంలో చేతులు ఇలా కడుక్కోవాలని ఆయన టీవీ 9 లో చూపిస్తే చాలా మంది వారి చిరంజీవి గారు ఇలా కడుక్కున్నారు అని చెప్పి కడుక్కున్న వాళ్ళని నాకు తెలుసు. సో వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది. ఎంజీఆర్ గారు తన డెఫినెట్ గా ఉంటుందండి. ఎస్, డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకు ఉండదు ఇంపాక్ట్ అనేది? లేదంటే వాళ్ళు శాసించే స్థాయికి ఎదగరు కదా. ఎస్, కంటిన్యూ చేద్దాం సార్. ఎంజీఆర్ అనే మాస్ హీరో జీవిత కాలంలో స్క్రీన్ మీద ఆయన సిగరెట్ కాల్చలా. ఎందుకంటే తన అభిమానులు కూడా సిగరెట్ కాలుస్తారని చెప్పి. సో ఆ ఇంపాక్ట్ సెలబ్రిటీస్ కి ఆ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి వీళ్ళు వచ్చి నిజంగా వచ్చి మీ డ్రగ్స్ నిర్మూలనకు వాళ్ళు చేయూతను అందిస్తే ఈ సమాజం చాలా అభివృద్ధి చెందుతుంది. ఎంతమంది తల్లిదండ్రులు బాగుపడతారు, పిల్లలు బాగుపడతారు, మంచి అభివృద్ధిని సాధిస్తారు, వాళ్ళు కూడా సమాజ అభివృద్ధికి తోడ్పడతారు. వీటన్నిటికీ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఎవరు చిరంజీవి గారు వద్దంటారండి? చిరంజీవి గారు వద్దంటారు, ప్రభాస్ వద్దంటారు, ఎవరు వద్దంటారు? ఎస్, రవీంద్రరావు గారు, ఇప్పుడు నాగేంద్ర కుమార్ గారు చెప్పినట్టుగా అంటే ఒకటి సినీ ఇండస్ట్రీకి దానికి ఉన్న సంబంధం ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, మళ్ళీ త్వరలో ఏ ప్రభుత్వం వస్తుందనేది ఎవరు చెప్పలేం. సో బట్ ఏంటంటే కొన్ని టెక్నికల్ ఇష్యూలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా డిస్ట్రిబ్యూటర్లకి కొంచెం ఉంటాయి, అలాంటివన్నీ ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ విషయంలో మరి ఎందుకు చేయలేకపోతున్నాయి ఏ ప్రభుత్వమైనా? వారు చెప్పిన విషయాలు చాలా వాటితోటి నేను కూడా ఏకీభవిస్తున్నాను. సినిమా బాగలేంది ఎవరు చూడరు. నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే ఈ రేవతి లాంటి ఆమె ఒక ఆర్డినరీ లేడీ పిల్లని తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు 12,000 పెట్టి టికెట్లు కొన్నారట వాళ్ళు. మరి